హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ చూసినప్పుడు దాని సొల్యూషన్ ఏ విధంగా మీరు ఆలోచిస్తారు అనేది మనం ఈ క్వశ్చన్ కాన్సెప్ట్. ఓకే, మరి ఈ క్వశ్చన్ పార్ట్నర్షిప్ నుండి తీసుకున్నాం. మీరు ఇక్కడ క్వశ్చన్ అనేది స్క్రీన్ పైన చూస్తున్నారు. అంటే సేమ్ ఎగ్జామ్ హాల్లో పేపర్ పైన ఒక క్వశ్చన్ ఉంది. దాని సొల్యూషన్ ఎలా తీసుకోవాలి, ఇచ్చిన డాటాని మనం ఎలా లింక్ తీసుకోవాలి అనేది పాయింట్ ఇక్కడ, రైట్? సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ విత్ 25,000 రూపీస్ అండ్ బి విత్ 35,000 రూపీస్ స్టార్టెడ్ a business. She joined them and they dealt to share profits in the ratio 1:1:1. So for that she has given 2,20,000 rupees to A and B. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ A and B అంటున్నాడు. ఏ మరియు బిలు వరుసగా 25,000 రూపాయలు అలాగే 35,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాను. వారికి సి జత కలిసి లాభాలను 1:1:1 నిష్పత్తిలో పంచుకునేటట్లు ఒప్పందం చేసుకున్నారు. అందుకు గాను సి 2,20,000 రూపాయలను ఏబీలకి ఇచ్చాడు. అయితే ఆ 2,20,000 రూపాయల్లో ఏబీల వాటాలు ఎంతెంత అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే, ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు చూసినావు కదా, అంటే సి అనే క్యాండిడేట్, సి అనే వ్యక్తి ఎన్ని రూపాయలు ఇచ్చిండు? 2,20,000 ఇచ్చిండు కదా. 2,20,000 ఎవరికి ఇచ్చిండు? ఏబీలకి ఇచ్చిండు. అంటే సి వ్యాపారంలో జాయిన్ అవ్వడానికి ఏబీలకి ఇచ్చిన అమౌంట్ 2,20,000. మరి 2,20,000లో ఏ వాటా ఎంత, బి షేరింగ్ ఎంత అనేది మనం తీసుకోవాలి. అంటే ఈ సి ఇచ్చిన అమౌంట్ ఏదైతే 2,20,000 ఉందో అది ఏబీలకు ఇచ్చిండు. ఏబీలు డివైడ్ చేసుకోవాలి. మరి ఏ రేషియోతో డివైడ్ చేసుకోవాలనేది కదా నాకు కావాలి. అంటే ఏబీల యొక్క రేషియో నాకు అవసరం, రైట్? మళ్ళీ ఇక్కడ చూద్దాం. కానీ క్వశ్చన్ అసలు కాన్సెప్ట్ ఏమి ఇచ్చిండు అంటే, ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఏబీలు ఎంత అమౌంట్ తోటి స్టార్ట్ చేశారంటే 25,000 అలాగే 35,000 అలాగే 5తోని కట్ చేస్తే 5 ఎంత అంటే 7. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియోనే కదా. మరి ప్రాఫిట్ రేషియో కూడా ఏమైతే చెప్పండి, 5:7 అవుతుంది. ఎందుకు? మనం ఇక్కడ టైం అనేది లేనప్పుడు ఇన్వెస్ట్మెంటే ఏమవుతుంది అంటున్నాం మనం, ప్రాఫిట్ అవుతుంది. ఇది కదా లాజిక్. మరి ఇక్కడ ఒకసారి లాజిక్ చూద్దాం. ఇదే 5:7 ఏబీల ప్రాఫిట్. మరి ఏబీల ప్రాఫిట్ దీంతో 5:7 తోని డివైడ్ చేస్తా అంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వస్తుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను క్లియర్గా చెప్తా. ఏబీలు ఇద్దరు కలిసి బిజినెస్ రన్ చేసారు. 25 అండ్ 35 ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు. ఏబీలు జనరల్గా చెప్తా, ఏబీలు రన్నింగ్లో ఉన్నారు. ఇప్పుడు నేను సి కదా, నేను సి వెళ్ళి నేను మీతో జాయిన్ అవుతా, బిజినెస్లో జాయిన్ అవుతా. కానీ నేను మీకు 2,20,000 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, మీకు ఎంతో కొంత ఇన్వెస్ట్ అయింది కదా, ఆ అయిన అమౌంట్ ఉంది కదా. మరి నేనేం చేస్తా అంటే, నాకు ఇప్పుడు వ్యాపారంలో జాయిన్ అవ్వాలని ఉంది, నేను 2,20,000 రూపాయలు మీకు ఇస్తా, మీరిద్దరు పంచుకొని, కానీ లాభాలు మాత్రం నాకు సమానం రావాలన్నాడు. అంటే ఎవరంటున్నాడు ఇప్పుడు? సి అంటున్నాడు. ఏబీలకు ఇచ్చిండు, 2,20,000 రూపాయలు మీకు ఇస్తా, లాభం నాకు షేరింగ్లో ఈక్వల్ ఉండాలి అనేది సి చెప్పిండు. అప్పుడు వీళ్ళిద్దరు పంచుకోవాల్సిన ప్రాఫిట్ ఎంత? వీడు 5 పార్ట్స్, వీడు 7 పార్ట్స్. అంటే ఇక్కడ అంటే యాక్చువల్ షేరింగ్ ఇదే కదా, 5 పార్ట్స్ 7 పార్ట్స్, టోటల్ పార్ట్స్ ఎన్ని? 12 పార్ట్స్. అంటే ప్రాఫిట్ని వీళ్ళిద్దరు కలిస్తే 12 భాగాలు అవుతుంది. కానీ 12 భాగాలు, ఈ లాభం ఏదైతే 12 భాగాల లాభం ఉందో, సి ఎంటర్ అయిన తర్వాత మీ లాభంలో నాకు సమానం కావాలి అని చెప్పింది కదా. అప్పుడు దాన్ని ముగ్గురు కలిసి బై 3 చేసుకోవాలి, అంతేనా? అప్పుడు 12 పార్ట్స్ బై 3 అని తీసుకుంటే అప్పుడు ప్రతి ఒక్కరికి ఎన్ని భాగాలు వస్తుందంటే, మరి 4 భాగాలు వస్తుంది. ఎంత? 4 భాగాలు వస్తుంది. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఈ 2,20,000 రూపీస్ని 5:7 తోటి డివైడ్ చేయరాదు. రీజన్ ఏంటంటే, అందులో ఈ 12 పార్ట్స్లో ఏబీ ఇద్దరే లేరు. థర్డ్ పర్సన్ సి కూడా ఉన్నాడు కాబట్టి, ఆ థర్డ్ పర్సన్ ఇంక్లూడింగ్ ఉంది కాబట్టి, ఆయన వాటా కూడా ఉంది కాబట్టి, ఈ 5:7 వాళ్ళిద్దరిది కాదు. ఇప్పుడు ఎంతమందిది? 3 మెంబర్స్. అదవుతుందా? అప్పుడు మనం ఏం చేయాలంటే, దాని కాన్సెప్ట్ ఇక్కడ తీసుకోవాల్సింది 4 పార్ట్స్ కదా. అప్పుడు ఇది యాక్చువల్ ప్రాఫిట్, ఇది ఇది యాక్చువల్ ప్రాఫిట్. ఇప్పుడు న్యూ ప్రాఫిట్ అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, వీడిని 5 భాగాలు ఉండే కదా, అందులో 4 భాగాలు తీసే, ఎందుకంటే సికి ఇచ్చింది. అందులో 7 పార్ట్స్ ఉండే కదా, అందులో 4 భాగాలు. అంటే ఏబీలు వాళ్ళకి, అంటే దాని అర్థం సరే తీసుకుందాం, ఏబీలు ఇచ్చిందని కాదుకుండా, ఇది ఎవరి వాటా? సి. మరి ఏ వాటా కూడా ఏమవుతుంది? 4 పార్ట్సే అవుతుంది. మరి బి వాటా ఏమవుతుంది? బి వాటా కూడా 4 పార్ట్సే అవుతుంది. అంటే ముగ్గురు సమానం కదా, అప్పుడు 4 పార్ట్స్ టోటల్, అలా 3 మెంబర్స్ 12 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏ తీసుకునేది ఎంత? 5 పార్ట్స్.
ఇప్పుడు తీసుకున్నది ఎంత 4 పార్ట్స్. అంటే వీడు ఎంత సికి ఇచ్చింది ఎంత అంటే నువ్వు ఏం చెప్తావు? ఒక భాగం ఇచ్చిండు. అంటే వీని వాటాలకెళ్ళి ఒక భాగం షేరింగ్ సికి వెళ్ళినట్టు. అలాగే 7 పార్ట్స్‌లో 4 అనేది తీసేస్తే 3 పార్ట్స్ అవుతుంది. అప్పుడు 7 భాగాలు తీసుకోవాల్సిన బి ఇప్పుడు 3 భాగాలే తీసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఎంత 4 భాగాలే తీసుకుంటుండు అంటే ఆ 3 భాగాలు ఇచ్చింది ఎవరికి? సికి ఇచ్చిండు. అంటే 5 భాగాలు తీసుకోవాల్సిన వ్యక్తి 4 భాగాలే తీసుకుంటుండే. ఒక భాగం సాక్రిఫైస్ అంటే హి గివ్స్ టు సి. అలాగే ఇక్కడ 4 భాగాలు తీసుకుంటే 7 భాగాలు తీసుకోవాల్సిన వ్యక్తి 4 భాగాలు తీసుకుంటుండే. రిమైనింగ్ 3 పార్ట్స్ ఎవరికి ఇస్తున్నాడు అంటే సి. మరి ఏ అనేటోడు సికి ఒక భాగం ఇచ్చినప్పుడు, బి అనేటోడు అంటే సికి 3 భాగాలు ఇచ్చినప్పుడు వాడిచ్చిన అమౌంట్ని కూడా వీళ్ళు ఇలాగే డివైడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఫైనల్ రేషియో ఇది అవుతుంది. అంటే ఏబీల రేషియో ఇలా అవుతుంది. అంటే ఏబీలు సికి ఎంత ఇస్తున్నారో సి దగ్గర నుండి తీసుకోవడంలో కూడా అంతే ఉండాలి అనేది కాన్సెప్ట్. అప్పుడు 1+4 ఇక్కడ 3 ఎంత అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్కి వాల్యూ ఎంత అంటే 2,20,000 2,20,000 అని తీసుకోవాలి. అప్పుడు ఏకి ఎంత అంటే 1 పార్ట్కి ఎంత అని తీసుకుంటారు. అలాగే బికి ఎంత అంటే 3 పార్ట్స్కి ఎంత అని తీసుకుంటారు. అప్పుడు 4తో ఎంతలు కట్ అవుతుందో చూసుకోండి. 4 ఎంతలు పోతుందంటే 5 4 ఎంత అంటే 5 55,000 రూపాయలు పోయింది. అప్పుడు ఇది కూడా ఇంటూ 55,000 రూపాయలు చేసుకోండి. అప్పుడు 55,000. అలాగే ఇక్కడ కూడా మనం ఏం రాసుకుంటాం 55,000 ఈక్వల్స్ ఎంత అంటే 1 lakh ఎంత రాసుకోవచ్చు 65,000 అనేది తీసుకోవాలి. అంటే ఒకరికి 55,000 ఇంకోనికి 1,65,000 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అంటే నేను ఏంటంటే మీకు అర్థం కావడానికి స్లోగా చెప్పిన, కానీ మీరు ఎగ్జామ్లో డైరెక్ట్ అంటే ముగ్గురికి షేరింగ్ తీసుకోవాలి. షేరింగ్లో 4 వస్తుందా, మరి 5 ఉన్న వ్యక్తి 4 తీసుకుంటుంటే సికి ఇచ్చింది 1 సికి ఇచ్చింది 3 దాంతో డివైడ్ చేయాలి. ఫాస్ట్గా డివైడ్ చేసుకోవాలి. కానీ క్లాస్ కాబట్టి నేను క్లియర్గా చెప్పిన. సేమ్ క్వశ్చన్ మీకు ఇస్తున్నా, దీని ఆన్సర్ అయితే పక్కా చెప్పాలి మీరు. సేమ్ క్వశ్చన్ ఇస్తున్నా దీని ఆన్సర్ చెప్పాలి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే గోపి స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, గోపి స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ కంటెంట్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు మండే రోజు సోమవారం రోజు మీకు ఆఫర్ పెడతాను, అప్పుడు తీసుకోండి. ఫస్ట్ అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు బై చేయొచ్చు అన్నట్టు మ్యాక్సిమం. ఎస్ఐకి అయితే మనం సబ్జెక్ట్ కంటెంట్ పట్టుకుంటే 140+ వెళ్ళొచ్చు. పీసీ అయితే 45+ అనేది తీసుకోవచ్చు ఖచ్చితంగా. మీరు స్కోర్ గెయిన్ చేస్తారు. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.